అటు తాళ్లూరు వంతెన డిమాండ్, ఇటు కుమ్మరిలోవ నిర్వాసితుల పునరావాస ప్యాకేజ్ అమల్లో దాదాపు ముందడుగు పడ్డట్టే. ఆర్టీఓ శ్రీ రమణి ఈ రెండు గ్రామాల ప్రజల డిమాండ్ను ఓ కొలిక్కి తీసుకొచ్చారు. దీంతో పోలవరం కాల్వ తవ్వకాలకు దాదాపు అడ్డంకులు తొలగినట్లే. పునరావాస ప్యాకేజ్ కోసం కుమ్మరిలోవ నిర్వాసితులు గగ్గోలు. పంట పొలాలకు వెళ్లే మార్గం చూపించాలని తాళ్లూరు రైతాంగం డిమాండ్. పోలవరం ఎడమ కాలువ పక్కన ఉన్న ఈ రెండు గ్రామాలు తుని మండల పరిధిలో ఉన్నాయి. ఈ రెండు గ్రామాల ప్రజలు డిమాండ్ల పరిష్కార దిక్సూచిగా నిలిచిన పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణి ఇవాళ వేర్వేరుగా ఆయా గ్రామాల ప్రజలతో సమావేశమయ్యారు. తహసీల్దార్ ప్రసాదరావుతో కలిసి రైతులతో సంప్రదింపులు జరిపిన ఆర్డీఓ శ్రీరమణి తాళ్లూరు గ్రామస్తులు డిమాండ్ మేరకు పోలవరం కాలినడకన 2-వీలర్ మార్గం తాత్కాలికంగా చూపుతామని, అలాగే కాల్వ రెండు వైపులా 500 మీటర్ల పొడవునా రహదారి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వంతెన నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపిస్తామని చెప్పడంతో తాళ్లూరు సమస్య ఒడ్డెక్కింది. మేము గత నెల రోజుల నుంచి మా గ్రామంలో ఈ పోలవరం ఎడమ కాలంలో 300 ఎకరం 2 చెరువులు పోవడం, దానివల్ల మేమంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. మా రైతులందరూ కూడా దినసరి కూలీలుగా మారిపోయారు. అయితే మేము అడిగేది ఏంటంటే మా గ్రామానికి, మా గ్రామం నడిబొడ్డు నుంచి వెళ్ళిపోయిన కాలం అవతల మా గ్రామం తాలూకా పశువుల పాకలు కానీ, అటు సాగు భూమి కానీ, మెట్ట భూమి కానీ, మా గ్రామ దేవత కానీ, రీసెంట్గా ఇచ్చిన కాలనీ కానీ అంతా కూడా అటువైపునే ఉంది. దానికి రాకపోకలు అనేది రోజువారీ ప్రతి మహిళ మా గ్రామం నుంచి 4-5 సార్లు అటు ఇటు వెళ్ళి రావడం జరుగుతుంది. ఈ రోజు వచ్చేసి ఈ పోలవరం కెనాల్ పనులు చేసే ఏజెన్సీ వాళ్ళేమో మాకు బ్రిడ్జి లేదని చెప్పడం జరిగింది. దాని గురించి మేము నెల రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాం. మాకు బ్రిడ్జి కావాలని. మాకు పోయిన భూములు అడగట్లేదు, భూములు రేట్లు అడగట్లేదు, కాలువలో ఉన్న నీళ్ళు అడగట్లేదు. మాకు అటువైపు ఇటువైపు వెళ్ళిపోవడానికి బ్రిడ్జి కావాలి. దానికోసం ఈరోజు ఆర్డీఓ మేడం గారు రమ్మన్నారు. ఈరోజు ఎంఆర్ ఆఫీస్కి రావడం జరిగింది. అయితే మేడం గారు ఏమంటున్నారంటే, ప్రస్తుతానికి మీ ప్రపోజల్ పంపిస్తాము పైకి, అది శాంక్షన్ అయ్యి వచ్చేలోపు టైం పడుద్ది. దాని పక్కన ఉన్న డ్రైనేజ్ వాటర్ కోసం నిర్మించిన బ్రిడ్జిని మేము వాడుకోమని చెప్తున్నారు. అయితే అందులో కూడా అటు ఇటు కాంక్రీట్ వేసి ఉంది. అది ఒక మహిళ కడుగు బింది పట్టుకొని పశువుల పాకి వెళ్ళాలంటే ఆ బ్రిడ్జి తగులుతుంది. అలాగే అటు పండిన కూరగాయలు కానీ, మామిడికాయలు కానీ, ఏదైనా సీజన్ వారి తెచ్చుకునే సంపదని, అంటే కూరగాయల సంపదని తెచ్చుకోవడానికి ఆ బ్రిడ్జి కాంక్రీటు పైన ఉన్న బ్రిడ్జి అటువైపు ఇటువైపు కూడా మాకు అడ్డుతుంది. దాన్ని తొలగించమని చెప్తే దానికోసం ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది. ఆ పూర్తి ఆమె అయితే ఇవ్వలేదు. కానీ ప్రస్తుతానికి మా తరఫున అయితే మేము సాయం ఈ విధంగా చేస్తాము. వచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికోసం ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది. దానికోసం ఇక్కడ వచ్చి ఈరోజు మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కానీ లేకపోతే అధికారులు కానీ కోరేది ఏంటంటే మా సమస్యకి పరిష్కారం చేసి మమ్మల్ని ఆదుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇక కుమ్మరిలోవ నిర్వాసితులకు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన అధికారులు ఎకరానికి 5,50,000 రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టత ఇచ్చారు. అయితే కోర్టుకు వెళ్లిన రైతులు కేసును ఉపసంహరించుకోవాలని సూచించారు. మొత్తం మీద ఆర్డీఓ శ్రీరమణి, తహసీల్దార్ ప్రసాదరావు చాకచక్యం రెండు గ్రామాల ప్రజలు సమస్యకు పరిష్కారం లభించింది.